ఆదిలాబాద్లో భారీ వర్షాలకు డైట్ కాలేజీ నీట మునిగింది. తాజా వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శిరీష, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన చినుకు ఆగకుండా కురుస్తుంది. నిన్న మొన్నటి వరకు వాన కోసం ఎదురు చూస్తే ఇప్పుడు వాన సరిపోతుందేమో అనే భావన కనిపిస్తుంది. వాస్తవంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. అంటే భారీ వర్షం అంటే వాగులు పొంగి పొల్లి రోడ్ల మీద జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేటట్టు కాకుండా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం కొంత జల దిగ్బంధానికి కారణమయ్యేలా వర్షం కురుస్తుంది. దాంతో అది పంటలకు అనువుగా ఉంది, కానీ రాకపోకలకు పెద్ద ఆస్తి ప్రాణ నష్టాలకు పెద్ద సంభవించేటట్లేదు. కానీ ఎలినినో తర్వాత ప్రభావం కారణంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అంటే లోతట్టు ప్రాంతాల్లో మొత్తం వర్ష ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఉదాహరణకు ఆదిలాబాద్ పట్టణ పరిధిలోకి వచ్చే డైట్ కళాశాల మైదానంలో భారీ వర్షం, అంటే లోతట్టు ప్రాంతం పూర్తిగా జలమైపోయింది. పైగా వర్షం కురిసినప్పుడు కూడా ఆక్రమణల విషయం తెర మీదకి వస్తుంది. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాల విషయం కూడా బహిర్గతం అవుతుంది. దానికి ఉదాహరణనే ఆదిలాబాద్ పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ డైట్ కళాశాల, అంటే ఛాత్రోపాధ్యాయ శిక్షణ కళాశాలకు ఆనుకొని ఉన్న ఒక భవనము అక్రమ నిర్మాణం జరిగింది. అక్రమ నిర్మాణం అంటే అక్కడ పక్కన అబ్దుల్ కలాం సైన్స్ పార్కు, దానికి అనుగుణంగానే పక్కనే డైట్ కళాశాల మైదానము, డైట్ కళాశాల ఉంది. దానికి ఎదురుగా ప్రభుత్వకు కేటాయించిన సంఘాలకు సంబంధించిన నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో కూడా లక్షలాది రూపాయల అద్దె తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిర్మాణం కూడా ఈ కాలువల ద్వారా నీరు బయటకు వెళ్ళిపోయే మురికి గుంటలపైన, అంటే డ్రైనేజ్ పైన నిర్మించుకోవడంతో ఇప్పుడు డైట్ కళాశాల మొత్తం నీరు నిండిపోయింది. అంటే ప్రధానంగా బాలురు రాకపోకలకు కనీసం అక్కడ చదువుకోవడానికి కూడా అంతరాయం ఏర్పడింది. దీనివల్ల 2 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు అత్యవసరంగా విద్యార్థుల నుంచి ఒక నిరసన వ్యక్తమైంది. దాంతో మున్సిపల్ యంత్రాంగం వచ్చి జేసీబీ తీసుకొని ఈ అక్రమంగా డ్రైనేజీని నిర్మించిన చోట కొన్ని రాళ్లను మట్టిని తొలగించడం ద్వారా నీటిని తీసే ప్రయత్నం కొనసాగుతుంది. మరోపక్క మంచిర్యాల, అట్లాగే బెల్లంపల్లి, ఇంద్రవెల్లి లాంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు కొన్ని రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఇందనపల్లి, అంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల, కుమరంభీం అటు నిర్మలు మధ్యన ఉండే కవ్వాల అభయారణ్యం ఉంటుంది. దీన్ని ఆనుకొని వెళ్ళే మార్గమంతా టేకు వనాలు భారీగా ఎదిగిన వివిధ రకాల వృక్షాలతో ఉంటుంది. అయితే ఈ గాలి వీయడం ద్వారా కొన్ని చోట్ల చెట్లు ఇరిగిపడంతో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. మంచిర్యాలలో, హాజీపూర్లో, అట్లాగే కొంత ఇంద్రవేలి ప్రాంతాల్లో అక్కడక్కడ చెట్లు ఇరిగిపోవడంతో కొన్ని ఇళ్ల ముందుంటున్న వాహనాలపై కొంత నష్టం జరిగింది. ఇక ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే కడెం జలాశయము, గడ్డెనవాగు జలాశయము, ఎల్లంపల్లి, సాత్నాల, మత్తడివాగు, అట్లాగే అడా ప్రాజెక్టులోకి మాత్రం వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో వెలవెలబోయిన జలాశయాలని ఇప్పుడు నిండు కుండను తలపించేలా మారుతుంది. నిన్న మొన్నటి వరకు అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. 148 మీటర్లతో ఉండే ఈ ఎల్లంపల్లి జలాశయం నీటి మట్టం ఇప్పుడు 144 మీటర్లకు చేరుకుంది. అట్లాగే కడెం ప్రాజెక్టుకు 700 అడుగులకు కానీ ఇప్పుడు 696 అడుగులకు చేరుకుంది. గడ్డెన్నవాగు ప్రాజెక్టు 358 మీటర్లకు గాను 355 మీటర్లకు చేరుకుంది. అంటే వర్షం భారీగా కురుస్తుంది. అంటే కురిసిన వర్షం కూడా పొంగి పొర్లి సముద్రం పాలు కాకుండా ఒక మోస్తరుగా కురుస్తుంటే ఒక్క జడివానగా, అంటే బాగా ఒకేసారిగా కుండపోతగా కురిసినట్టు కాకుండా ఒక సాధారణంగా చినుకు ఆగకుండా కురుస్తున్నందుకు భూమిలో పూర్తి ఇంకుతుంది. దానివల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇలా మైదాన ప్రాంతాల్లో అయితే భూగర్భ జలం పెరగడానికి ఆస్కారం ఉంటే నదీ పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలు మాత్రం వరద నీరంతా కూడా ప్రాజెక్టులో జలాశయాల్లోకి వచ్చి చేరడంతో నిండు కుండలకు తలపించేలా మారుతుంది. ఈ అన్నీ కూడా పంటలకు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 11 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగవుతుంది. ఆ తర్వాత 1,80,000 ఎకరాలలో సోయా పంట, దాని తర్వాత కందుల సాగు చేసే ఆనవాయితీ వస్తుంది. మొన్నటి వరకు అయితే పత్తి అట్లాగే సోయా పూర్తిగా ఎండుబారింది. అయితే ఇక దాదాపుగా పంట పండడం కష్టమనే భావన ఏర్పడింది. కానీ తాజాగా కురుస్తున్న వర్షాలతోని పూర్తిగా పంటలకు ఒక ప్రాణం పోసినట్లయింది. వ్యవసాయ రంగానికి ఇది కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చినట్లవుతుంది.
మానవ పరంగానైతే అంటే లేదా మనుషులు చేసే పరంగానైతే పంటలకు ఎన్ని నీరు పెట్టినా లేదా స్ప్రింక్లర్ల ద్వారా నీరు ఇచ్చినా కానీ ఇలాంటి ఫలితం అయితే ఇవ్వదు. కానీ ప్రకృతి ద్వారా వర్షం ద్వారా కురవడంతో ఒక మొక్కల్లో కూడా ఉత్సాహంగా అంటే రెపరెపలాడే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు పంటలకు పూర్తిగా అనుకూలమైతే ఏర్పడింది. దాదాపు ఒక నెల 15 రోజుల తర్వాత వరకు కూడా వర్షం కురవకుండా ఈ ఉన్న ఈ భూగర్భ జలంతో తేమతోని దీర్ఘకాలికమైన పంటకు అనుకూలంగా ఉంటుందనే భావన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా కూడా వినిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు మంచిర్యాల, ఆసిఫాబాదులో అత్యధికంగా వర్షపాతం నమోదైతే ఆదిలాబాదు, నిర్మల్ జిల్లాల్లో కొంత తగ్గుదలతో ఉన్నప్పటికీ ఉంది. అంటే నిన్న మొన్నటి వరకు అయితే పూర్తిగా ఈ 4 జిల్లాలలో లోటు వర్షపాతం దాదాపు 30% లోటు వర్షపాతంగా ఉన్నది. పూర్తిగా ఒక రకంగా అంటే హెచ్చరికలు జారీ చేసేలాగా వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ తాజాగా ఈ వర్షాలతోని లోటు వర్షపాతం ఇంకా పూర్తిగా తగ్గనప్పటికీ సాధారణ వర్షపాతంగా లెక్కల కిందికైతే వచ్చింది. అంటే జీవం పోసింది ఈ వాన అనే భావన ఉంది. ప్రాజెక్టుల జలకళను సంతరించుకోవడానికి ఇంకా అవకాశం కూడా ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉత్తరం నుంచి పెనుగంగా ప్రాణహిత ప్రవహిస్తుంది. దక్షిణం వైపు నుంచి గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక ఎగువన అంటే మహారాష్ట్రలో కురిసే వర్షాలతో గోదావరి భారీగా ప్రవహిస్తే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ మంచిర్యాలకు వచ్చి చేరే అవకాశం ఉంది. ఇటు ఉత్తరాన ప్రవహించే పెనుగంగా ప్రాణహిత ప్రవహిస్తే దానికి సంబంధించిన బ్యాక్ వాటర్ ఆదిలాబాద్, కుమరం భీం జిల్లాలో వెనుక ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ వాటి ప్రభావం ఉధృతి లేనందున సాధారణంగానే ఇటు ఉత్తరాన పెనుగంగా ప్రాణహిత, దక్షిణాన గోదావరి సవ్యంగానే సాగుతుంది. ఎక్కడైతే ప్రస్తుతం నదీ పరివాహక ప్రాంతాలు, చెరువుల ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో పంట నష్టానికి పెద్ద ఇబ్బంది లేకున్నప్పటికీ వాననైతే అనుకూలంగానే ఉంది. ఈ వాన మరొక రోజు కూడా ఇలాగే భారీ వర్షం నుంచి అతి భారీ వర్షము కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దానికి అనుగుణంగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంది. ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరం భీం జిల్లాల్లోని కలెక్టరేట్లలో కూడా కంట్రోల్ రూమ్లను కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అన్ని విధాలుగా వర్షం అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ పనులకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. శిరీష, ఇది ఇక్కడ జిల్లా పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఓటు.